ఇది తెల్ల తుమ్మి చెట్టు అంటారు ఫ్రెండ్. ఇది ఈ మనోవ్యాధి పడి ట్యాబ్లెట్లు వేసుకుని ఎప్పుడు ఒక రకంగా సాడగూకుని ఎవరితో మాట్లాడుకోకుండా ఏదో ఆలోచనతో ఉంటారు చూసావా, వాళ్ళకి పువ్వు అనేది కోసి తలాపిన దిండి కింద పెడితే కనుక ఈ వాసన అనేది వస్తే పీలిస్తే కనుక మనోవ్యాధి అనేది పోయిద్ది. ఈ పువ్వుకున్న స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే ఆకులు ఇంట్లో ఏదో ఒకటి మూలన కాకు చాలు. ఇది మామూలుగా వడిలిపోయే కొంతకి ఎండిపోయే కొంతకి సువాసన అనేది, ఆ వాసన అనేది వస్తే కనుక ఇంట్లో ఉన్న అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా యాక్టివ్గా ఉంటారు ఇంట్లో మనుషులు కూడా. దీన్ని ధూపం వేస్తే కనుక, దీని ఏర్లు ధూపం అనేది వేస్తే కనుక నెంబర్ 1గా లక్ష్మీ తల్లి తాండవాడినట్టే ఇంట్లోకి లక్ష్మీ తల్లి కేకైకోకుండానే వచ్చింది. ఏర్లు ధూపం అనేది వేస్తే కనుక ఈ కాయ అనేది పండిన కాయ ఉండిద్ది. ఇది పండిన కాయ ఉండిద్ది ఫ్రెండ్. ఇదిగో ఈ కాయ చూసారా, ఇలాగే పండిపోయిన కాయ ఉండిద్ది. ఆ కాయ అనేది నిమ్మ రసంలో 3 రోజులు నానబెట్టి, నిమ్మరసంలో 3 రోజులు కనుక నానబెట్టి నీడపొట్టిన ఎండబెట్టి 3 రోజులు నానబెట్టి ఎండబెట్టి దాన్ని బొగ్గుల మీద కాలిచ్చేస్తే అది కూడా బొగ్గు అయిపోద్ది, మసి అయిపోయిందని. ఈ ఆస్మా ఉండిద్ది చూసారా, మొహం కాడ ఇట్లా నొక్కుంటూ ఉంటారు, ఆయాసం ఆస్మా ఉండిద్ది చూసారా, అది వచ్చినప్పుడు గబాల్ని ఒక్క చిటికెడు నాలుక మీద వేసుకుని చప్పరిస్తే కనుక ఒక్క సెకండ్లో తగ్గిపోద్ది. 1 సెకండ్ 2 సెకండ్లో తగ్గిపోద్ది అనమాట ఆస్మా అనేది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్.